అందరికీ షలోం. ఈ వీడియోలో ఆదికాండం 14వ అధ్యాయం గురించి ధ్యానించబోతున్నాం. ఈ అధ్యాయంలోని నలుగురు రాజులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఈ మెల్కీసేదెకు ఎవరు, ఎందుకు అబ్రాం గారిని ఆశీర్వదించడం జరిగింది, దీనికి గల అర్థమేమిటి, అబ్రాం గారు సొదొమ రాజు ఆస్తిని ఎందుకు తిరస్కరించడం జరిగింది, ఈ అధ్యాయం మనకి ఏం తెలియజేస్తుంది అనే ప్రశ్నలను ఇప్పుడు ధ్యానిద్దాం. ముందుగా ఈ నలుగురు రాజులు ఎవరనగా సేనారు రాజైన అమ్రాఫేలు అనగా దక్షిణ మెసొపొటేమియాలోని ఈ ప్రాంతపు బాబేలు రాజు, ఎల్లాసార్ రాజు అర్యోకు, ఇతను ఉత్తర మెసొపొటేమియాలోని అసీరియా రాజు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, ఇతని రాజ్యం సేనారు పైభాగంలో ఉన్న షోషాన్ అనే ఈ ప్రాంతపు రాజు అనగా షేము కుమారులలో ఒకరైన ఏలాము ప్రాంతం నుండి వచ్చిన రాజు. ఇకపోతే గోయీయుల రాజు అయిన తీదాలు. గోయి అంటే హీబ్రూలో అన్ని జనాంగం, అన్ని దేశస్థుడు అని అర్థం. అనగా ఈ టర్కీ దేశంలోని హిత్తీల రాజును గురించి తెలియజేస్తుంది. అనగా ఈ నలుగురు రాజుల పాలన దినములలో కనాను దేశం కదొర్లాయోమెరుకు లోబడి ఆ దేశానికి ట్యాక్స్ కడుతూ ఉండేదని. అయితే ఆదికాండం 14:4లో 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. కాబట్టి ఈ తిరుగుబాటు కారణంగా అతనితో కూడానున్న మరో 3 రాజులతో కూడా వచ్చి 14వ సంవత్సరమున వీరితో యుద్ధం చేయడం జరిగిందని తెలియజేస్తుంది. వీరు కనాను దేశానికి వచ్చే ఈ మార్గం నుండి వచ్చి అస్తారోతు కర్నాయిములోని రెఫాయియులను, హాము ప్రాంతంలోని జూజీయులను, షావే కిరీతాము మైదానములోని ఏమియులను కొట్టి హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్ఫరాను వరకు తరిమి షేయూరు పర్వత ప్రదేశములోని వారిని కొట్టిన తర్వాత, అనగా ఈ ప్రాంతము వరకు వారిని తరిమి కొట్టి ఆ తర్వాత తిరిగి కాదేశను ఎన్విష్పతుకు వచ్చి, అనగా ఈ ప్రాంతానికి వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హసాసోను తామారులో కాపురమున్న అమోరీలను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, ఆద్మా రాజును, సెబోయిము రాజును, సోయర్ అను బేలా రాజును బయలుదేరి సిద్దిము అను ఈ లోయలో వారితో అనగా ఆ నలుగురు రాజులతో యుద్ధము చేసిరి. అయితే ఈ యుద్ధంలో ఈ 5 రాజులు ఓడిపోయి పారిపోవడం జరుగుతుంది. అంతేకాదు అబ్రాం గారి సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండడం వల్ల అతనిని, అతని ఆస్తిని కూడా ఈ 4 రాజులు చెరపట్టిపోవడం జరుగుతుంది. ఈ విషయం అబ్రాహాం గారికి తెలపబడగా అప్పుడు మమ్రే అను ఈ ప్రాంతంలో ఉన్న అబ్రాహాం గారు తన ఎంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని వెంటబెట్టుకుని దాను అనే ఈ ప్రాంతం వరకు ఆ రాజులను తరిమి దేవుని సహాయం వలన వారితో యుద్ధం చేసి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా అనే ఈ ప్రాంతం వరకు తరిమి వారిని జయించి 16వ వచనంలో ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఎందుకు దేవుడు ఈ యుద్ధ విషయాన్ని మనకు ఈ అధ్యాయంలో తెలియజేయటం జరిగింది? దేవుడు ఈ అధ్యాయం నుండి ఏం తెలియజేయాలని అనుకుంటున్నాడు? దేవుడు అబ్రాం గారికి రెండోసారి వాగ్దానం చేయడం 13వ అధ్యాయం చివరిలో లోతు విడిపోయిన తర్వాత గమనించగలం. అనగా లోతుకి కాదు వాగ్దాన దేశం, నీ నుండి వచ్చే సంతానానికి అని 13వ అధ్యాయంలో తెలుసుకున్నాడు. అయితే దీనిని రుజువుపరుస్తూ 14వ అధ్యాయంలోని 4 రాజులను అబ్రహాం గారు జయించడం జరిగింది. అంటే ఆ 4 రాజులు కనాను దేశాన్ని జయించి తిరిగి వెళుతుండగా అబ్రహాం గారు తన శిష్యులైన 318 మందితో వారిని జయించడం జరిగింది. అనగా ఇప్పుడు కనాను దేశం అబ్రహాం గారి కింద ఉండడం అంటే కనాను దేశానికి అధిపతి అబ్రహాం గారని తెలియజేస్తుంది. అందుకనే అబ్రహాం గారు యుద్ధం నుండి తిరిగి వచ్చినప్పుడు దేవుని యాజకుడైన మెల్కీసేదెకు దానిని రుజువు చేస్తూ అబ్రహాం గారును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అని దీవించడం, దీనికి అబ్రహాం గారు 10వ వంతు అతనికి ఇవ్వడం వలన దానిని అంగీకరించడం జరుగుతుంది. అలాగే సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవు తీసుకోనుము అని అబ్రాం గారితో అనగా దానిని అబ్రాం గారు నిరాకరించడం జరిగింది. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు
అబ్రహాంకు వాగ్దానం చేసిన దేశంలో పాపాత్ముడైన సొదొమ రాజు నుండి ధనవంతుడిని చేసినని చెప్పుకొనకూడదు అని. ఇక్కడ అబ్రహాం గారు నలుగురు రాజులను జయించి తిరిగి వచ్చేటప్పుడు సొదొమ రాజు కలుసుకునే విధానం కనాను 5 రాజుల ప్రతినిధిగా వ్యవహరించి కనానును రక్షించిన అధిపతిగా అనగా పాలకునిగా అంగీకరించి యుద్ధంలో కొల్లపెట్టబడిన సొమ్మును అబ్రహాం గారికి అందజేయడం గమనించగలం. కానీ అబ్రాం గారు దానిని నిరాకరించడం వల్ల సొదొమ రాజు యొక్క అవినీతి కార్యకలాపాలను తిరస్కరించి వారి యొక్క అన్యాయమైన క్రియలను వ్యతిరేకించడం జరుగుతుంది. అదేవిధంగా మెల్కీసెదెకు యొక్క ఆశీర్వాదం పొంది నీతి న్యాయాలను ఈ భూమిపై నెలకొల్పాలని ఆశించడం జరుగుతుంది. మెల్కీసెదెక్ అంటే న్యాయమైన రాజు, అంటే న్యాయాన్ని నెలకొల్పే రాజు అని అర్థం. ఇంతకీ ఈ మెల్కీసెదెకు ఎవరు? అబ్రాం గారికి ముందే దేవునిని అనుసరించేవారు ఉన్నారా అంటే మరెవరో కాదు, నోవాహు కుమారుడైన షేము గారు అని పెద్దలు తెలియజేస్తారు. ఎందుకంటే దేవునిని అనుసరించేవాడైన షేము గారు అబ్రహాం గారి మరణం తర్వాత కూడా బ్రతికే ఉంటారు. నోవాహు గారి ద్వారా దేవుని గురించి నీతి క్రియలను అలవర్చుకుని దేవుని గురించి అనేక మందికి తెలియజేయడంలో ప్రధాన పాత్రను పోషించడం జరిగిందని పెద్దలు తెలియజేస్తారు. షలోం షలోం. తొదర్రప.